అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం. దాదాపు 6 దశాబ్దాలు మన భాష, సంస్కృతి, అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర జంతువుగా జింక. తెలంగాణ ప్రజల భోళతనానికి, ప్రేమకు గుర్తుగా జింకను తీసుకుని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్రపక్షిగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్లడం ఒక ఆనవాయితీ. అలా వెళ్లిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు. దీనిని సెమీవృక్షం అని కూడా అంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. అలాగే తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరా రోజు జమ్మి చెట్టును పూజించి దాన్ని ఆకులను తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. మరియు తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లకు ఈ ఆకులను ఇచ్చి కాళ్లు మొక్కి దీవెనలు తీసుకుంటారు. రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు. తెలంగాణలో తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగ పెద్ద పండుగ. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను గుర్తించి ఈ పువ్వును రాష్ట్ర చిహ్నంగా ఎంపిక చేశారు. బతుకమ్మ సెగలోన తంగేడు పువ్వు బతుకంతా బంగారమై నవ్వు, ఇలా మన పెద్దవారు అనేవారు. బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు. తంగేడు పూలు లేనిదే బతుకమ్మ తయారు కాదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పువ్వులతో పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ. తంగేడు పూలకు ఔషధ గుణములు కూడా ఉన్నాయి. తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన తెలంగాణ సంస్కృతిలో భాగం. మరియు తెలంగాణ ప్రజల మనస్సులకు అద్దం పట్టేవి. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.